గణేశాయ నమః. ఓం నమః శివాయ. అయితే కార్తీక మాసంలో కానీ ప్రతి సోమవారము కానీ మహాశివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ ప్రతి ఒక్కరూ కూడా శివాభిషేకం చేసుకోవాలి, చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. ఆలయంలోకి వెళితే ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా రష్గా ఉంటుంది. ఇంట్లోనే మీ చేత్తో మీరు శివాభిషేకం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి బ్రాహ్మణులు దొరకరు, లేదా శివాభిషేకం ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలామంది పాపం శివాభిషేకం ఎలా చేసుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే మీ ఇంట్లో మీ చేత్తో మీరే శివుడికి ఏ రకంగా అభిషేకం చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి అభిషేకం విధానాన్ని అంతటిని కూడా మీకు ఇప్పుడు వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి చక్కగా శివాభిషేకం చేసుకుని శివానుగ్రహానికి పాత్రలు అవ్వండి. అయితే శివాభిషేకానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని నేను ముందుగా చెబుతాను. అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం అభిషేకం ప్రారంభం చేసుకుందాం. అయితే ముందుగా నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న కోరిక ఏమిటంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఒక్కసారి ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి ఈ వీడియో కూడా ఒకసారి లైక్ కొట్టి అప్పుడు మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరకు వెళ్ళండి అని మిమ్మల్ని ఒకసారి నేను కోరుకుంటూ అభ్యర్థిస్తూ, దానివల్ల మనకి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది అని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు మనం చక్కగా అభిషేకానికి కావాల్సిన పూజా సామాగ్రిని చూద్దాం. అయితే ముందుగా చక్కగా ఇలాంటి మీ ఇంట్లో ఏదైనా కనుక శివలింగం ఉంటే కనుక అలాంటి శివలింగాన్ని పెట్టుకోండి. అలాగే చిన్నది ఏదైనా సరే, పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు శివలింగం. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేదనుకోండి, అప్పుడు మీరు మట్టితోటి కూడా శివలింగం చేసి ఆ మట్టి శివలింగాన్ని పెట్టుకుని కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఏ రోజు మట్టి శివలింగం ఆ రోజే అభిషేకం చేసుకుని మళ్ళా తిరిగి మీ మొక్కల్లో కలిపేసుకోవచ్చు. లేదు మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి స్ఫటికలింగం కానీ లేదా ఏదైనా చిన్న లింగం కానీ ఉంటే అలాంటి చిన్న లింగం ఏదైనా పెట్టుకోండి. మేము మామూలుగా ఇక్కడ పెద్ద లింగాలు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మా పీఠంలో ఇలాంటి లింగాలు పెట్టాం. మీరు ఎంత చిన్న లింగం ఉన్నా సరే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా శివుడికి అంటే స్వరూపానికి పూజ లేదు కాబట్టి లింగాకారంగానే మనం పూజ చేసుకోవాలి. అంచేత మనకి ఏదైనా ఫోటోలు ఉన్నా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా లింగం పెట్టుకుని పూజ చేయడం అనేటటువంటిదే శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఖచ్చితంగా లింగానికే మనం పూజ చేసుకోవాలి. రెండో విషయం, ఈసారి దీపారాధన కుంది. ముఖ్యంగా ఈ రకంగా ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేసి దీపం సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి. ముఖ్యంగాను ఇక్కడ స్టీల్ ఉద్దరణ పెట్టాను చూసారా, మీరు కూడా ఇలాంటి స్టీల్ ఉద్దరణ ఉంటే ఉద్దరణ పెట్టుకోండి. స్టీల్ ఉద్దరణ లేదనుకోండి చెంచా ఉంటుంది కదా స్టీల్ స్పూను, ఆ స్పూన్ పెట్టుకోండి. కారణం ఏంటంటే కనుక మనం అభిషేకం చేసేటప్పుడు కానీ లేదా ఆవు పాలు వేసేటప్పుడు కానీ రాగిది పనిచేయదు అనమాట, ఇత్తడి పనిచేయదు, రాగిది పనిచేయదు. అంచేత స్టీల్ని పెట్టుకోండి. అలాగే ఈ రకంగా కుంకుమని సిద్ధం చేసుకోండి. అలాగే శ్వేత అక్షతలు అంటే తెలుపు బియ్యం అనమాట. అంటే శివుడికి పసుపుతోటి కాదు శ్వేత అక్షతలు, తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి తెల్ల అక్షతలతోటి పూజించాలి మనం. అంచేత తెలుపు రంగు అక్షతలు పెట్టుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే గంట, అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి. 2 అగరబత్తులు పెట్టుకోండి. అలాగే ఒక కైవత్తి. ఈ కైవత్తి ఎందుకంటే మనం అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తాం. అందుకని కైవత్తిని ఒకటి పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా పూజకి మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు, మారేడు దళాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకంగా ఒక తాంబూలం పెట్టుకోండి. అలాగే బెల్లం ముక్క పెట్టుకోండి, అరటిపళ్ళు పెట్టుకోండి, కొబ్బరికాయ పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటం పెట్టుకోండి. నైవేద్యానికి కాకుండా అభిషేకంలో కొట్టడానికి కూడా ఒక కొబ్బరికాయ పెట్టుకోండి. అలాగే ఇలాంటిది ఏదైనా సరే, ఇది గోముఖం అంటారు. మీకు ఏదైనా ఇంట్లో ఉంటే గోముఖం పెట్టుకున్నట్లయితే దీంతో అభిషేకం చేయడం సులువు అనమాట. ఒకవేళ మీకు గోముఖం అది లేకపోయినా మామూలుగా ఇలాంటి స్టీల్ ఉద్ధరణ ఉంటే స్టీల్ది ఏదైనా సరే ఒక చెంబు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. ఎందుకంటే ఇవి రాగివి కదా, దీంట్లో పెరుగు కానీ పాలు కానీ పోస్తే కిలమైపోతాయి. అంచేత మనం స్టీలు వాటితోటే మనం పాలు పెరుగు లాంటివి అభిషేకం చేసుకోవాలి. అంచేత అలాంటి స్టీల్ది ఏదైనా పెట్టుకోండి. అలాగే అభిషేకం అయిపోయిన తర్వాత తొడవడానికి ఇలాంటిది ఏదైనా తువ్వాలు, కొత్త తువ్వాలాంటిది లేదా దేవుడికి మాత్రమే వాడేటటువంటి తువ్వాలు ఏదైనా సరే పెట్టుకోండి. అలాగే అభిషేకానికి ఇలాగ బిందుతోటి నీళ్లు సిద్ధం చేసుకోండి. అలాగే ఆవు పాలు మీకు తోచినన్ని, ఒక గ్లాస్ అయినా పర్వాలేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు. అలాగే పెరుగు సిద్ధం చేసుకోండి. అలాగే ద్రవ్యాలు ముఖ్యంగా పాలు పెరుగు అయింది కదా, ఆ తర్వాత నెయ్యి అనమాట. ఇది నెయ్యి ముఖ్యంగా కరగబెట్టి పెట్టుకోండి. ముద్దగా వేసేస్తే మళ్ళీ ఇబ్బందిగా అవుతుంది. అయితే కరగబెట్టి నెయ్యి సిద్ధం చేసుకోండి గ్లాసులో. అలాగే తేనె సిద్ధం చేసుకోండి. అలాగే పంచదార సిద్ధం చేసుకోండి. అలాగే ఈ గంధము
అలాగే విభూది సిద్ధం చేసుకోండి. ఇవి పళ్ళ రసాలు, మామిడి పళ్ళ రసమును చెరుకు రసము అవిని, కాబట్టి అవి సిద్ధం చేసుకోండి మీకు దొరికితే. అలాగే సెంటు, పన్నీరు, అలాగే వట్టివేళ్ళు సిద్ధం చేసుకోండి. ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి. అంటే అభిషేకానికి సంబంధించిన ద్రవ్యాలు అన్నమాట. ఇంకా మీ ఇష్టం, మీ ఓపిక, మీకు ఎన్ని రకాల అభిషేకం ద్రవ్యాలు తెచ్చుకున్నా పర్వాలేదు, అన్ని రకాల ద్రవ్యాలు కూడా అభిషేకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి ద్రవ్యాలు సిద్ధం చేసుకోండి. కొంచెమైనా పర్వాలేదు, లీటర్లు అయినా పర్వాలేదు, మీ ఓపిక. అలాగే అభిషేకం చేయడానికి ఇలాగా బిందుతోటి కానీ చెంబుతోటి కానీ నీళ్ళు పెట్టుకోండి. అలాగే అభిషేకం చేసినటువంటిది ఆ ద్రవ్యం ఏదైతే ఉందో అది ఆ నీళ్ళు పడిపోవడానికి ఇలాంటిది ఏదైనా బిందు కానీ పెట్టుకున్నట్లయితే అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్ళు వచ్చి ఇందులో పడతాయన్నమాట. మళ్ళీ ఈ నీళ్లు మీరు మొక్కల్లో ఎక్కడైనా పోసేయాలి. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు, డ్రైనేజీలో అది పోయకూడదు, మొక్కల్లో పోయడం కానీ నదిలో కలపడం కానీ చేయాలన్నమాట. ఈ నీళ్ళు సిద్ధం చేసుకున్నట్లయితే మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం, అభిషేకం ప్రారంభం చేసుకుందాం. ముందుగా చక్కగా ఈ స్వామివారు చేస్తూ ఉంటారు చక్కగా అభిషేకాన్ని. మీ ఇంట్లో మీరు కూడా ఆయన ఎలా చేస్తున్నారో చూసి చక్కగా మీ చేత్తో మీరు కూడా అభిషేకం చేసుకోండి. అయితే ఈ అభిషేకానికి మగవారు చేయడమే శ్రేష్టం. చాలామందికి అనుమానం వస్తుంది, అంటే ఆడవాళ్ళు చేయొచ్చా అభిషేకాలని. శివాభిషేకం మగవాడు చేయడం అనేటటువంటిదే శ్రేష్టము. ఆడవారు పక్కన ఉండొచ్చు, సంకల్పం చేసుకోవచ్చు, సహాయం చేయొచ్చు, ఆయనకి ఏమైనా కావాలంటే ద్రవ్యాలు అందించవచ్చు. ఇది ప్రధానమైన విషయం. రెండో విషయం, చాలామందికి వచ్చే ఇంకొక అనుమానం ఏంటంటే, ఏమండి విఘ్నేశ్వర పూజ ఖచ్చితంగా చేయాలా అండి? ఏమీ అవసరం లేదు, చేసుకోవచ్చు. మామూలుగా అయితే కనుక మొట్టమొదటి రోజు విఘ్నేశ్వర పూజ చేసుకున్న తప్పేను, కానీ ప్రతిరోజు చేసుకునే వాళ్ళకి, ఇంకా కంటిన్యూగా ప్రతి సోమవారం ప్రతి మహాశివరాత్రి కంటిన్యూగా చేసుకునే వాళ్ళకి కొత్తగా విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనం శివుడికి అభిషేకం చేసేసుకోవచ్చు. రెండో విషయం ఇవి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, చక్కగా మీకు రిప్లై ఇస్తాం. ఏం బాబు, ముఖ్యంగా ఇంకొక విషయం, లింగం దగ్గరికి వచ్చేసరికి అనుమానం, ఏమంటే ఏ లింగం పెట్టుకోవాలండి? ఎటువంటి లింగానైనా పెట్టుకోవచ్చు, లింగాకారం అయితే చాలు. రాయిదైనా పర్వాలేదు, మట్టిదైనా పర్వాలేదు, మృతికదైనా పర్వాలేదు, అలాగే ఏదో మామూలుగా ఈ రకంగా స్ఫటికమైనా పర్వాలేదు, వెండిదైనా పర్వాలేదు, బంగారం అయినా పర్వాలేదు, ఇతరదైనా రాగి, మీ ఇష్టం, మీ ఓపిక, ఏదైనా సరే లింగాకారం అయితే చాలు, దానికి అభిషేకం చేయొచ్చు. ఇవి ప్రధానమైన విషయాలు. సరేనా? ఇంకేమైనా అనుమానం ఉంటే మీకు రిప్లై ఇస్తాం కామెంట్లో. ఇప్పుడు ముందు మనం ప్రారంభం చేసుకుందాం కార్యక్రమం. ఇప్పుడు చక్కగా ముందుగా దీపారాధన చేయాలి కాబట్టి కైవొత్తి తీసుకోండి. ఈ కైవొత్తితో దీపారాధన చేయాలి. ముందర అగ్గిపెట్టి తీసుకుని కైవొత్తిని వెలిగించండి. అయ్యా అగ్గిపెట్టితోటి కైవొత్తిని వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం నిరోధతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. అది పక్కన పెట్టేసేయండి, పక్కన పడేయండి దూరంగా. దీంతో దీపారాధన చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపారాధనం కృత్వా. ఇదే అభిషేకాన్ని ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే శివాభిషేకం ప్రతిరోజు చేసుకోవడం వల్ల, అదే శివ పూజ రోజు చేసుకోవడం వల్ల మనకి దాని మించిన అదృష్టం మరొకటి ఉండదు. అదొక యోగం అన్నమాట. చక్కగా చేసుకోండి, కుదిరితే రోజు చేసుకోవచ్చు. ఎంత గట్టిగా 20 నిమిషాలు ఉంటుంది అంతే. ఇప్పుడు మనం చక్కగా ఆ దీపానికి కాస్త గంధం రాసి కుక్కాన్ని బొట్టు పెట్టండి బాబు. దీపాధిష్టాన దేవతాయ నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. అలాగే ఓ పుష్పాన్ని కూడా వేయండి, కాస్త పుష్పం పరికల్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఇందులో 2 చెంబులు ఉన్నాయి కదా, ఈ 2 చెంబులను ఒక చెంబు పక్కన పెట్టుకుని ఒక చెంబుతో ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సరే 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. పునః ప్రాణానాయమ్య. తెల్ల అక్షతలు, అక్షతలు అంటే తెలుపు రంగువే, బియ్యమే, అవే అక్షతలు ఇక్కడ విపరకాలు వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామబ్రోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత ధృతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేనా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో లేదా అభిషేకం చేసుకుంటున్నారో ఆ రోజు యొక్క
తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. మేము ఈ అభిషేకం చేస్తున్న రోజు ఏ రోజు అయితే వీడియో చేస్తున్నామో ఆ తిథివార నక్షత్రాలు చెప్పుకుంటున్నాం. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తితౌ వాసరస్తు ఇందువాసరే. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో లేదా అభిషేకం చేసుకుంటున్నారో ఆ వారం పేరు, ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు గోత్రాల పేర్లన్నీ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య. గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతోహం. అలాగే మీ వ్యాపార సంస్థలు ఏమైనా ఉంటాయి కదా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు. సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ ఉమా చంద్రశేఖర పార్వతీ సోమేశ్వర అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి అభిషేకం కరిష్యే. సరే, ఆ తెల్లక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. అక్కడ పళ్ళె ఉంది కదా, ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. చెంబు పక్కన పళ్ళెలో వదిలిపెట్టండి. ఈసారి ఈ ఆచమనం చేసిన చెంబును పక్కన పెట్టేసుకోండి, దీంతో మనకు పర్లేదు. ఈసారి మారేడు దళాలు పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి. పెట్టుకుని ఒక మారేడు దళం తీసుకుని స్వామివారి మీద వేయండి. సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. మళ్ళీ సద్యోజాతాయ వై నమో నమః ఆసనం సమర్పయామి భవే భవేనా. ఇలా ఉద్ధరణతో ఇలా నీళ్లు తీసుకుని స్వామివారికి ఇలా చూపించి ఇలా పక్కన వదిలిపెట్టండి. భవే భవేనా పాదయో పాద్యం సమర్పయామి భవే భవ స్వమాం హస్తయో అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి స్నానం. ఈసారి స్వామివారికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేసుకుందాం. ముందుగా పాలు, తర్వాత పెరుగు, తర్వాత తేనె, తర్వాత నెయ్యి, తర్వాత పంచదార, అలాగే తర్వాత గంధము, విభూది, అలాగే వట్టివేళ్ళు, అలాగే సుగంధ ద్రవ్యాలు, పళ్ళరసాలు అన్నీ ఒక వరుస క్రమంలో చేసుకుందాం. ఇప్పుడు చక్కగా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాలు ఉంటే కనుక పాలతో అభిషేకం చేయండి. ఇలాంటిది ఏదైనా గోముఖం ఉంటే గోముఖంలో పాలు పోసుకుని చేయండి. లేనివారు ఇలాంటి స్టీల్ ఉద్దరని పెట్టుకుని, ఇలాంటి స్టీలు చెంబు కానీ స్టీల్ గ్లాస్ కానీ పెట్టుకుని దాంతో ఇలాగా ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేయండి. ఇలాగా అలాగే ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటిది ఏదైనా సరే గోముఖం వాళ్ళు గోముఖంలో పోసుకుని చేయొచ్చు. ఇక్కడ మాకు గోముఖం ఉంది కాబట్టి దాంట్లో పెట్టి చేస్తున్నాం. అలాగే రాగిది మాత్రం పెట్టకూడదు పాలల్లో, రాగి ఉద్ధరణ అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా అభిషేకం ప్రారంభం చేస్తాం. మీరు ఈ రంగా అభిషేకం చేసుకోండి, చూసుకోండి. అందులో పోయింది బాబు. ఇప్పుడు నేను నమ్మకం చమకం చెబుతాను, చక్కగా అభిషేకం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషుశివతమా శివం బభువతే ధను శివాశరవ్యా యాతవతయా నోరుద్రం మృడయాత్ యాతే రుద్రశివాతనూరుఘోరపాపకాశిని తయానస్తనుభాషంతమయాగ్రిషంతాభిచాక్షీ యామిషం గిరిజందహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాంకురమాహిగంసే పురుషం జగదు శివేన వచసాత్వాగిరిసాచ్యావదామసి యథారస్రవమిజ్జగద యక్ష్మగం సమనాసతో అధ్యవోచదధి భక్తా ప్రథమో దైవ్యోభిషకు అహేగుశ్చ సర్వాణ్యంభయం సర్వాశ్చ యాతు ధాన్యః असौ यस्ताम्रो अरुणवत बभ्रुस्सु मंगलः ये चेमागं रुद्रा अभितो दक्षश्रता सहस्रशो वैशाखं हेडयमहे असह्यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नदः आर्यः उतैनं विश्वाभूतानि स दृष्टमृडयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुजे अथो ये अस्य सत्त्वारोहं तेभ्यो करन्नमः प्रमुं च धन्वनस्त्वमुभयोरात्रयोर्ज्यां याश्च ते हस्त इषवः पराता भगवोप अवतर्त्यधनुस्त्वगं सहस्राक्षशते शुधे निशीर्यशल्याणां मुखा शिवोनः समना भव वेद्यं धनुः कपर्दुना विशल्य बाणवागुं उत अडेशन्नस्येषव आभुरस्य निषङ्गतिः
याते हेतुर्मेढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वम यक्ष्मया परिभुजा नमस्ते अस्तायुदायाना तताय दृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वने परते धन्वनो हेतिरस्मानुरक्त विश्वतः अथो य इषुधिस्तवारे अस्मिन्निदेहितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिगाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्वषीमते पथीनां पतये नमो नमो बबलुषाय व्याधिने नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तताविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वराणां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कर्स्रवीता यद्धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय व्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिण युषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृगाविभ्यो जिगागुंसद्भ्यो मुष्टतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नमः उष्णीषणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषमद्भ्यो धन्वाभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिददानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो दावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो श्वपतिभ्यश्च वो नमः रमा व्याधिनीभ्यो विविद्यन्तीभ्यश्च वो नमो नमः वगणाभ्यस्त्रगुंहतीभ्यश्च वो नमो नमो गृत्सेभ्यो गृत्थपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लगेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनाभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो ऋषादेभ्यश्च वो नमो नमः ईशुकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वरिभ्यश्च वो नमो नमः श्वाभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शपिविष्टाय च नमो मीढुष्टमाय चेषुमते च नमो हरस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च आजिराय च नमः शीघ्र्याय च शीभ्याय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपकल्भाय च नमो जघन्याय च बुद्धन्याय च नमः सोभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेनाय चाशुरथाय च नमः शूराय च वबिन्दते च नमो वर्मिणे च वरूथिने च नमो बिल्मिने च कवचने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हरण्याय च नमो तृष्णवे च प्रमुरुषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे चेषु धमते च नमस्तीक्ष्णेशवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पत्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वृष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईद्रियाय च तप्याय च नमो वात्याय च रेष्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च ఈసారి కొబ్బరికాయ కొట్టండి नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च वयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्त्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च
नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः षष्प्याय च फेण्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः इरण्याय च प्रपथ्याय च नमः खगोंशलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गुह्याय च नमः स्थल्प्याय च गेह्याय च नमः काट्याय च कपरेष्ठाय च नमो हरदय्याय च निवेश्प्याय च नमः पागं सव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमः ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमोपक्रमाणाय च विघ्नते च नमः आख्यदते च प्रख्यदते च नमो वक्किरिकेभ्यो देवानागंहृतयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अंधसस्पते दरिद्रं नीललोहिता येषां पुरुषाणां येषां पशूनां मा भेर्मा रोमो येषां किञ्चनाम मधु याते रुद्रशिवा तनो शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृडजेवसे इमागं रुद्राय तवसे कपर्दिने क्षयद्वीराय प्रभरावहे मतिं यथा न शमशद्व्यपदे चतुष्पदे विश्वं पुष्टङ्ग्रामे अस्मिन्ननातुरं मृडानो रुद्रोतनमयस्कृते क्षयद्वीराय रमसा विधेमते यच्छञ्जयोश्च वनराय जय पिता ततश्चामतवर्द्रप्रणेतौ मानो महान्तमतमानो अर्भकं मानवक्षन्तमतमानवक्षतं मानवधीः पितरं मोतमातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोके तनये मान आयुषमानो गोषमानो अश्वेषुरीरिषः वीरान् मौनो रुद्रभामितोऽवधीर्हविष्मन्दो नमसा विधेमते आरात्ते गोघ्नपतपूरुषघ्रे क्षयद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षा च नो अधिच देव ब्रूह्यथा च नः शर्म यच्चद्ववृह आह स्तुहेश्वरङ्गत्तसदं युवानं मृगन्न भीममुपहत्तमग्रं मृडाजरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मिन्नभवन्तु सेना आह परिणो रुद्रस्य हेतिर्वृणक्तपरत्वेषस्य दुर्मद्रगायोः अवस्थिरामगवद्भ्यस्तुरश्वमेढ्यस्तोकायतनयाय मृडया मेढुष्टमशपतमशिवोरः समना भव परमे वृक्ष आयुधं ददाय कृत्तिं वसान आचरिपिनाकं बिभ्रदागिः विकिरदविलोहित नमस्तेऽस्तु भगवः यास्ते सहस्रकं हेतुयोन्यमस्मिन्नवबन्धुताः सहस्राणि सहस्रधा बाहुवोस्तवहेतयः तासामीशानो भगवः प्राचीना मुखाकृति सहस्राणि सहस्रशो ये रुद्राति भूम्यां तेषाकं सहस्रयोजने वधन्वान् नमसि अस्मिन्महत्यन्नवे तर्क्षे भवाधि नीलग्रीवाश्रुतिकण्ठाः शर्वाधाक्षमाचराः नीलग्रीवाश्रुतिकण्ठादिभगं रुद्रावुपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासक्कवर्दिनः ये अन्येषु विविद्यन्ति पात्रेषु भवतो जनानो ये पथाम्पद्रक्षय एलप्रदाय व्युधाः ये तीर्थानि प्रचुरन्ति सुरगावन्तो निषङ्गिणः ये एतावन्तश्च भूयागं सश्च दिशो रुद्रावितस्तिरे तेषाकं सहस्रयोजने वधन्वान् नमसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये तर्क्षे ये दिव्येषा मन्नम्बातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु तेयं दुष्मो यश्च नो द्वेष्टितं भोजम्बे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं रुवारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता आदु यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु ओं शान्तिः 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 ओं अग्ना विष्णु सजोषसे मावर्धन्तु वाङ्गिरः जुम्नैर्वाजेभिरागतं वाजश्च मे प्रसवश्च मे प्रियतिश्च मे प्रसिद्धिश्च मे धीतिश्च मे कृतश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे शुभश्च मे प्राणश्च मे पानश्च मे व्यानश्च मे शुश्च मे चित्तञ्च मे आधीतञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च मे ओजश्च मे सहश्च मे आयुश्च मे जरा च मे आत्मा च मे तनूश्च मे शर्म च मे वर्म च मे अङ्गाणि च मे स्थाणि च मे परोगुंसु च मे शरीराणि च मे ज्येष्ठ्यञ्च मे आधिपत्यञ्च मे मन्युश्च मे भामश्च मे मश्च मे अम्बश्च मे जेमा च मे महिमा च मे वरिमा च मे प्रथिमा च मे वृष्मा च मे द्राघुया च मे ऊर्धञ्च मे वृद्धश्च मे सत्यञ्च मे श्रद्धा च मे जगच्च मे धनञ्च मे वशश्च मे त्विषश्च मे क्रीडा च मे मोदश्च मे जातञ्च मे जनिष्यमाणञ्च मे सोक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे वेद्यञ्च मे भूतञ्च मे भविष्यच्च मे सुखञ्च मे सुपदञ्च मे अर्धञ्च मे क्लुप्तञ्च मे क्लुप्तश्च मे मतिश्च मे सुमतिश्च मे शंच मे मयश्च मे प्रियंच मे अनुकामश्च मे कामश्च मे सौमरसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणंच मे यंता च मे दत्ता च मे क्षामश्च मे धृतिश्च मे विश्वंच मे महच्च मे संविच्च मे यात्रंच मे सूश्च मे प्रसूश्च मे सेरंच मे लयश्च मे अर्थंच मे मृतंच मे यक्ष्मंच मे नामयच्च मे जीवातुश्च मे दीर्घायुत्वंच मे नमित्रंच मे भयंच मे सुखंच मे शैरंच मे सोषाच मे शुद्रंच मे ऊर्च मे सुनृता च मे पयश्च मे रसश्च मे घृतंच मे मधुच मे सिद्धिश्च मे सपीदिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रंच मे औद्भिद्यंच मे रयश्च मे रायश्च मे पुष्टंच मे पुष्टिश्च मे विभुच मे प्रभुच मे बहुच मे भूयश्च मे पूर्णंच मे पूर्णतरंच मे क्षितिश्च मे कूयवाश्च मे अन्नंच मे क्षुश्च मे प्रेहयश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मुसराश्च मे प्रियंगवश्च मे नवश्च मे श्यामाकाश्च मे निवाराश्च मे
అశ్మాచ మే మృత్తికాచ మే గరయశ్చ మే పర్వతాశ్చ మే శకతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యంచ మే యశ్చ మే శేషంచ మే త్రిపశ్చ మే స్యామంచ మే లోహంచ మే అగ్నిశ్చ మే ఆపశ్చ మే వీరుధశ్చ మే ఓషధయశ్చ మే కృష్ణపత్యంచ మే గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచ మే విత్తశ్చ మే భూతంచ మే భూతశ్చ మే వసచ మే వసతిశ్చ మే कर्मच मे शिक्तश्च मे अर्धश्च मे एमश्च मे यतिश्च मे गतिश्च मे अग्निश्च मे इन्द्रश्च मे सोमश्च मे इन्द्रश्च मे सविता च मे इन्द्रश्च मे सरस्वती च मे इन्द्रश्च मे पोषा च मे इन्द्रश्च मे बृहस्पतिश्च मे इन्द्रश्च मे मित्रश्च मे इन्द्रश्च मे वरुणश्च मे इन्द्रश्च मे त्वष्टा च मे इन्द्रश्च मे धाता च मे इन्द्रश्च मे विष्णुश्च मे इन्द्रश्च मे शुलभ च मे इन्द्रश्च मे मरुतश्च मे इन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च मे इन्द्रश्च मे अंतरिक्षं च मे इन्द्रश्च मे द्यौश्च मे इन्द्रश्च मे दिशश्च मे इन्द्रश्च मे मूर्धा च मे इन्द्रश्च मे प्रजापतिश्च मे इन्द्रश्च मे अगुंशुश्च मे रश्मिश्च मे दाभ्यश्च मेधिपतिश्च मे उपागुंशुश्च मे अंतर्यामश्च मे ऐन्द्रवायवश्च मे मैत्रा वरुणश्च मे आश्वरश्च मे प्रतिप्रस्तारश्च मे शुक्रश्च मे मन्तीच मे आग्रयणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मे अर्धुग्रहाश्च मे दिग्राह्याश्च मे इन्द्राग्निश्च मे वैश्वदेवश्च मे मरुत्तुतीयाश्च मे माहेन्द्रश्च मे आदित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च मे पात्रीवतश्च मे हार्योजनश्च मे यद्दमश्च मे बर्हिश्च मे वेदश्च मे दृष्टियाश्च मे तृचश्च मे तपसाश्च मे ग्रावाणश्च मे स्वरवश्च मे परवाश्च मे दिशवणेच मे दुराणकलशश्च मे वायव्यानच मे पोतभृश्च मे आधवनीयश्च मे आग्नेयेन्द्रञ्च मे हविर्धानच मे गृहाश्च मे सदश्च मे पुरोडाशाश्च मे पचताश्च मे अवबृधश्च मे स्वगाकारश्च मे अग्निश्च मे घर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे स्वमेधश्च मे पृथिवी च मे जतिश्च मे द्यौश्च मे शक्वरे रंगुल योधश्च मे यज्ञेन कल्पन्तामृच्च मे सामच मे स्तोमच मे दीक्षा च मे तपश्च मे अर्थुश्च मे व्रतञ्च मे होरात्र्यो और वृष्ट्या बृहद्रतन्तरे च मे यज्ञेन कल्पेतां गर्भाश्च मे वत्साश्च मे त्रयविश्च मे त्रयवी च मे दित्यवाच्य मे दित्यौहे च मे पंजाविश्च मे पंजावी च मे त्रिवत्सच मे त्रिवत्सा च मे त्रियवाच्य मे त्रियौहे च मे पष्ठवाच्य मे पष्ठौहे च मे उक्षाच मे वशाच मे अर्षवच्च मे वेहच्च मे नढ्वाञ्च मे धेनुश्च मे आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पताम अपानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां एका च मे त्रस्रश्च मे पंच च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पंचदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे चतुर्विंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्चाभिजश्च कृतश्च सवश्च मूर्धा च व्यष्टियश्चान्त्याय जनत्यान्त्यश्च भवनश्च भवनश्चाधिपतिश्च इडादेवहोर्मनुर्यज्ञनेर्बृहस्पतिरुक्थामदानि सगुंश सद्विश्वे देवासु उक्तवाच पृथिवी मात्र मामाहिगंसेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवतीं देवेभ्यो वाचमुद्यासुंसु श्रोषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ओं शान्तिः शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधेतमस्तु मा विद्विषावहै ओं शान्तिः रुद्राभिषेकोऽस्तु కనకాభిషేకోస్తు సువర్ణాభిషేకోస్తు పంచామృతాభిషేకో అస్తు. చాలండి. ఈసారి చక్కగా ఏం చేస్తారంటే ఈ స్వామివారిని శుభ్రంగా కడిగేసి శుభ్రంగా ఇలాంటి గుడ్డ పిచ్చుకుని శుభ్రంగా తుడిచేసి చక్కగా నామాలు అవి పెట్టి బుట్లు అవి పెట్టి చక్కగా అలంకారం చేసుకుని మళ్ళీ పెట్టుకుని అప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకోవాలన్నమాట. ఆ రకంగా శుభ్రంగా తుడిచేసుకోండి. జ్యేష్ఠాయ నమః మళ్ళా మారేడుదలం వేయండి. వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః మళ్ళా ఇంకో మారేడుదలం వేయండి. యజ్ఞోపవేతం సమర్పయామి. రుద్రాయ నమః ఇంకో మారేడుదలం వేయండి. ఆభరణం సమర్పయామి. కాలాయ నమః ఓ పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేయండి. కాలాయ నమః గంధాం ధారయామి. కలవికరణాయ నమః శ్వేతాక్షతలు తెల్లాక్షతలు వేయండి. శ్వేతాక్షతాన్ని సమర్పయామి. బలవికరణాయ నమః బిల్వదళం సమర్పయామి. ఒక బిల్వదళాన్ని వెయ్యండి. బిల్వదళం లేకపోతే పుష్పం వెయ్యండి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి, లేదా తెల్ల అక్షతలు పూజ చేస్తూ ఉండండి. మారేడు దళాలు ఉంటే కనుక మారేడు దళాలు పూజ చేస్తూ ఉండండి. నేను శివాష్టోత్రాన్ని చెబుతాను. ముందుగా పుష్పాలు పూజ చేయండి. తర్వాత మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు లేదా తెలుపు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం ఈశ్వరాయ నమః జంఘే పూజయామి. ఓం కామరూపాయ నమః జానుని పూజయామి. ఓం హరాయ నమః ఊరుం పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః కటిం పూజయామి. ఓం గంగాధరాయ నమః నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి.
ఓం పశుపతయే నమః హృదయం పూజయామి. ఓం పినాకినే నమః హస్తాన్ పూజయామి. ఓం శివాయ నమః భుజౌ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రాన్ పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః శరః పూజయామి. ఓం చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి. ఓం పశుపతయే నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. ఈసారి ఓం శివాయ నమః అనుకుంటూ పూజ చేస్తూనండి. మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు, లేదా పువ్వులుంటే పువ్వులు, అవన్నీ అయిపోతే కనుక అప్పుడు తెలుపు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. అలాగే ఓం శివాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి, లేదా ఓం నమః శివాయ అనుకుంటూ నేను చేయొచ్చు, చేస్తున్నాను. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాననే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శివపిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసురశోధనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపానయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం భస్మోద్వలిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయమూర్తయే నమః, ఓం అనేశ్వరాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః. ఇలా 3 వేళ్లతోటి చేస్తూ ఉండాలి. ఓం ఇలా 3 వేళ్ళును, ఈ 2 వేలు పనిచేయవు ఏం బాబు. ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధ్వరిణే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాసనే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురువే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం మహిర్బుద్ధ్నియాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశ విమోచకాయ నమః, ఓం మురుడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పోషదంతభిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రభిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదవే నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి. చాలండి. ధూపం. ఈసారి అగరవత్తులు వెలిగించండి, వెలిగించండి. అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా జాతక సమస్యలతోటి లేదా సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు వృత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణులతో చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నా, జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తులు మాకు చూపించండి. ఓం బలాయ నమః ధూపమాగ్రాపయామి, బలప్రమదనాయ నమః. ఇలా ఇచ్చేసేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. 2 అక్షతలు తీసుకుని అలా దీపానికి ఇలా చుట్టూ తిప్పి ఇలా వేసేయండి. దీపం దర్శయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టండి, పళ్ళెలో పెట్టుకోండి. సరే
ఆ కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద బెల్లం ముక్క ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో నైవేద్యాలు ఏం పెడితే అవన్నిటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన అపరిషించామి అమృతవస్తు అమృతోపస్త్రణమసి శ్రీ ఉమాచంద్రశేఖర స్వామినే నమో నమః. అవసరార్థం నారికేళ కదలీఫల మధురఫలాన్ని నివేదయామి. 5 సార్లు స్వామివారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు పక్కన వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే తాంబూలం ఉంది కదా, ఓ తాంబూలాన్ని శివుడి దగ్గర పెట్టండి. ఓం మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి, పెట్టేసేయండి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః. శ్రీ ఉమాచంద్రశేఖర స్వామినే నమో నమః. పార్వతీ సహిత సోమేశ్వర స్వామినే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఇలా ఇచ్చేసేయండి. కళ్ళగద్దుకోండి. ఒక నీళ్ళ చుక్క జల్లండి. నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. తేజో నీరాజనం చక్షుస్సరసిధారయా. ఈసారి పత్రి పుచ్చుకుని లేదా పుష్పం పుచ్చుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వమింద్రస్వం గోరుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరోం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్త్వ సదాశివోం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః. వేసేసేయండి. అలాగా సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సరే 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాణిచి పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రైహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. శ్రీ ఉమాచంద్రశేఖర స్వామినే నమః. పార్వతీ సోమేశ్వర స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి. అలాగా సార్ మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. మీరు మాత్రమే ఇక్కడ వంగు నమస్కారం చేయండి. ఉరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. సారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. అపరాధ నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని తెల్లక్షతలు నీళ్లు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం యాదేవా పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి పార్వతీ సోమేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. లేదా ఆ యొక్క ఏదైతే ప్రసాదం ఉందో ప్రసాదం తీసుకోండి. ఇక్కడతోటి మనకి చక్కగా కార్యక్రమం అంతా పూర్తయింది. ఇలాగే మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు ప్రతిరోజు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి మహాశివరాత్రి ప్రతిరోజు చేయాలి. అసలు శివాభిషేకం కానీ శివారాధన కానీ శివ పూజ కానీ. కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ రకంగా చేసుకోండి. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఎవరైతే వీడియో చూసి మీరు చక్కగా ఈ పూజ కానీ అభిషేకం కానీ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారికి లేదా బ్రాహ్మణులకి మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు పంపాలనుకున్నటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ 2 క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ కింద కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు డబ్బులు పంపించవచ్చు. అయితే ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపుతున్నట్లయితే కనుక నెంబర్ ద్వారా పంపుతుంటే ఎక్కువ మంది పంపుతుంటే ఫీజు అయిపోతున్నాయి. కాబట్టి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి. లేదా అకౌంట్ ద్వారా పంపండి తప్ప అని తెలియజేస్తూ, అలాగే అలా మీరు పంపించినటువంటి దక్షిణని డబ్బులని మేము మా పెట్టలో జరిగేటటువంటి ఇలాంటి
అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ముఖ్యంగా స్వయంపాకం రూపైనా కూడా డబ్బులు ఇమ్మన్నారు, దక్షిణ ఇమ్మన్నారు బ్రాహ్మడికి. కాబట్టి ఆ రూపైనా కూడా మీరు పంపాలనుకున్న డబ్బులు మాకు దక్షిణ రూపంలో మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో వినియోగించుకుని చక్కగా శివాభిషేకం ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు ఈ ఛానల్లోనే లభ్యమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇతరులు వాళ్ళు చేసుకునే అభిషేకం పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఆ రకంగా షేర్ చేయవలసిందిగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటూ అభ్యర్థిస్తూ మరి రాబోయే రోజుల్లో మంచి వీడియోలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇలాగే మనకి సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సంకష్ట చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అవన్నీ కూడా మీకు మా ఛానల్లో లభ్యమవుతాయి. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా క్లిక్ చేసి అలాంటి వ్రతాలు పూజలు కూడా మీరు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ స్వస్తి.